అస్మద్గురుభ్యో నమ. దృఢవ్రతమునకు సంబంధించి భీష్మాచార్యులు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, శిబి చక్రవర్తి, సావిత్రిమాత గురించి మనము తెలుసుకున్నాము గతంలో. ఇప్పుడు భగవద్గీత శాస్త్రం గురించి, దాని యొక్క ప్రాముఖ్యతకు సంబంధించిన విషయాలను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. భగవద్గీత కల్పవృక్షము దినదినమునకు నవీన కోమల పల్లవ శాఖలచే ప్రపంచమంతటను వృద్ధి చెందుట ముదావహము. ఉచితముగాను స్వల్ప వెలకగాను గీతను ప్రచారములను తీసుకుని వచ్చుట భారతదేశ ఔన్నత్యమునకు చాలా సహాయభూతమగుచున్నది. గీతాశాస్త్రములోని ప్రతి వచనము తేనె వంటి మాధుర్యమును కలిగి ఉన్నది. అయితే నాగరికత అభివృద్ధి చెంది సత్యసూర్యుడు ప్రకాశమునకు వచ్చుచున్న ఈ కాలంలో పవిత్ర గ్రంథమునకు ఒక ప్రక్క మూల శ్లోకమును, ఒక పక్క తెలుగు వచనమును ఉండిన ప్రస్తుతం లోకమునకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. భాష ఎంత మధురముగా ఉన్ననో మూల శ్లోకములోని లేనిచో తృప్తి నొందడు కాలము దాటిపోయినది. కొందరు భగవద్గీతకు తెలుగు వచనము, తెలుగు పద్యాలు వ్రాయిచు సంస్కృతము తెలియని శ్రీ బాలులకు కూడా ఉపయోగార్థముగా తాను అట్లు చేసినట్లు తెలియచున్నది. మరికొందరు మూల శ్లోకం చదువుటకు అర్హత లేని శూద్రాదులకు పుణ్యం కలుగుట కొరకు తాము అట్లు గ్రహించినట్లు ప్రకటించారు. అయితే మూఢాంధ విశ్వాసము కాలగర్భములో కలిసిపోయినందుచే ఇప్పుడు దాని గురించి మనము ప్రస్తావించవలసిన అవసరం లేదు. మూల శ్లోకం చదివి అర్థం గ్రహించుటకు శక్తి లేని వారు భాషలో వ్రాసిన వచనము గాని పద్యములు గాని చదువుకొని సారం గ్రహించిన బాగుండును. దానిని తమ నిత్య జీవితంలో ఆచరిస్తే చాలు, అంతే. సంస్కృత మూల శ్లోకము చదువక భాష మాత్రం చదువుకొనిన కలిగడి విషయమై బ్రహ్మాండ పురాణము, మత్స్య పురాణములో అగస్త్య సంహితయందు అగస్త్య మునీంద్రులచే చెప్పబడిన వాక్యముల గురించి తెలుసుకుందాం. మా వాల్మీకి ప్రణీత రామాయణమును గూర్చిన దైవము మొత్తము సంస్కృత శ్లోకములంటిని సంబంధించింది కావున సంస్కృతం రామచరితం పరిత్యజ్య నరాధమః పఠన్ భాషాంతరకృతం మృగతృష్ణా జలం పిబేత్. సంస్కృత భాష విరచితంబైన గ్రంథమును విడిచిపెట్టి భాషాంతరీకరణములను చదివేడు ఒక మనుష్య అధముడు జలము లేని ఎండమావుల యందు జలము గలదని గ్రోలబో వానివలే అల్లాడుచున్నాడు. యస్తు సాంస్కృతికం త్యక్త్వా న్యత్కర్తుమిహేచ్ఛతి సురూపాం స్వశ్రియం త్యక్త్వా కుష్ఠీమిచ్చత్యరూపిణం నా రాజ్య సంపదం త్యక్త్వా నరకం గంతుమిచ్చతి న సయాగీయం పశుం త్యక్త్వా పితరం హంతుమిచ్చతి యస్తు రామాయణం త్యక్త్వా భాషాంతరం మిహేచ్ఛతి నా గోక్షీరం విహాయాసు గార్ధభక్షీరమిచ్చతి అమృతస్య నరస్త్యక్త్వా విషం పాతు మిహేచ్ఛతి నా దేవత్వం పరిత్యజ్య పిశాచత్వమభిచ్చతి. అనగా సంస్కృత భాష యందలి గ్రంథములను విడిచిపెట్టి కేవలం అనువాదము అంటే భాషాంతరీకరణంబగు ఇతర గ్రంథములను కోరుకునేవాడు ఎలాంటి వాడంటే సౌందర్యవతి యొక్క తన భార్యను వదిలిపెట్టి కురూపిణియకు కుష్ఠరోగిని వరించిన వాని వలెను, రాజ్య ప్రాభవములు వదిలి నరకానికి పోవడానికి ఇష్టపడిన వాని వలెను, యాగ పశువును విడిచి తన తండ్రినే చంపబోరాలని అనుకునేవాడు లాగను, ఆవు పాలను వదిలి గాడిద పాలను తాగాలనుకొని కోరుకునేవాడు లాగను, అమృతపు సరస్సును వదిలిపెట్టి విషపును తాగాలని భావించేవాడు లాగును, దేవత్వం వదిలిపెట్టి పిశాచత్వను కోరువని వలె అగుచున్నారు. అంటే సంస్కృత భాష యొక్క ఔన్నత్యమును గురించి ఇక్కడ వివరించడం అయినది. సంస్కృత భాష యొక్క శ్లోకాలను యథాతథముగా నేర్చుకున్నట్టుగా ప్రయత్నించి చదవటానికి అభ్యసించడానికి అలవాటు పడి దాని యొక్క అర్థమును మాత్రము తెలుగులో అర్థం చేసుకోవడానికి అనువాదము కరెక్ట్ యథాతథంగా చేసినట్లయితే అటువంటి గ్రంథములను చదవడానికి పర్వాలేదు అని చెప్పడం జరిగినది, అంతే. మేఘ జలము ఎంత శుద్ధమైనను భూమిపై పడుటచే ఆయా స్థలమును అనుసరించి స్వభావం కొంతవరకైనా ఎలాగను కలుగునో
అలాగున భగవత్ప్రోక్తమగు వాక్యములు మానవాంతకరణము ద్వారా భాషాంతరీకరణం వనర్పబడినప్పుడు తత్తద్వయ స్వభావము చేత వాని యందు కొంత కలి ఉండును. మరియు వ్రాయువారి ఊహను అనుసరించి లేని దానిని కల్పించుటయు ఉన్నదానిని విడిచుటయు సంభవించుచుండును. సంస్కృత భాషలో అయితే ఋషులు వారికి ఏదైతే జ్ఞాన దృష్టిలో తెలిసినదో ఆ విషయాలను యథాతథముగా సంస్కృత పదాలలో రచించడం జరిగినది. దానిని ఆంధ్రానువాదమో లేదు మరి ఒక భాషలోనో మనం అనువాదం చేసేటప్పుడు వాటి యొక్క విషయముల యొక్క అంతర్లీన విషయాలు మరుగున పడడమో లేకపోతే వ్రాసేవారి యొక్క ఊహలతో కల్పితాలుగా ఏర్పడి కలి ప్రభావం ఉండడం వలన గ్రంథాలకు ఆ దోషం ఏర్పడుతుంది అని ఇక్కడ చెప్పడము జరిగినది. ఆంగ్లానువాదం చేస్తారు కదండి, అందుకని ఆంగ్లంలో తెలుగులో ఆంధ్ర అనువాదం, ఆంగ్ల అనువాదం, హిందీ అనువాదం, అరబీ అనువాదం అని అన్ని భాషల్లో అనువాదం చేస్తారు కదా మత గ్రంథాలను. అలాంటి గ్రంథాలను సంస్కృతంలో రాయబడిన గ్రంథాలను వ్రాసినప్పుడు వాటిలో కొంత కవి యొక్క ఊహాగానాలు, కల్పితాలు అలాంటివన్నీ ఏర్పడడం ఉంటాయి అని చెప్పడం జరిగినది. పాశ్చాత్యులకు అమెరికా, జర్మనీ మొదలగు దేశీయులు శ్రీ భగవద్గీతను ముఖ్య గ్రంథముగా పఠించుడు ఈ కాలమున గీతా కామధేనువును మాతృభూమి యందలి భారతీయులందరూ స్త్రీ పురుషులను ఈ పుణ్యగ్రంథమును పారాయణం చేసి పునీతులు కాకపోవట కడుగడు శోచనీయము. అవును కదండి. ఇప్పుడు భగవద్గీతను వారికి పాశ్చాత్య దేశస్తులు అర్థం కాకపోయినా ఎలాగో ఒకలాగా తంటాలు పడి వారి భాషలో అనువాదం చేసుకొని చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు. మన భారతదేశంలో శ్రీకృష్ణ భగవాను చేత చెప్పబడి వ్యాస భగవాను చేత విరచితమైన ఈ సంస్కృత గ్రంథాన్ని మన భారతదేశంలో హిందువులు ఎంతమంది భగవద్గీతను పఠిస్తున్నారు, ఆ విషయాలను ఎంతమంది ఆచరిస్తున్నారో తమ నిజ జీవితాల్లో, ఆయన చెప్పిన ప్రతి వాక్యాలలో అంతరార్థాన్ని ఎంతమంది గ్రహించి ఆ ప్రకారంగా తమ జీవితంలో ఆచరిస్తున్నారు అనే విషయాన్ని గురించి ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది. సర్వ జీవరాశులు ఈశ్వర సంతానమును జ్ఞానము కలిగి జనులు ఎప్పుడో సుఖింతురో తెలియకున్నది. గీతను భగవద్భక్తి గలవారికి ఉపదేశించిన కలిగిన ఫలమును గురించి శ్రీకృష్ణ భగవానులు భగవద్గీత 18వ అధ్యాయమందు 68-69వ శ్లోకమందు యా ఇదం పరమం గుహ్యం మద్భక్త్వేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్కి సంశయః. అతి రహస్యముగు ఈ గీతా శాస్త్రమును నా భక్తులకు ఎవరు ఉపదేశించునో అతడు నా యందు శ్రేష్టమైన భక్తి కలవాడై సమస్త సందేహమును నివర్తి చేసుకొని నన్నే పొందగలడు, ఇందు సందేహము లేదు అని 68వ శ్లోకంలో చెప్పారు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచమే తస్మా అన్యః ప్రేతరో భవి. మనుష్యులలో నా భక్తులకు గీతార్థము చెప్పువాని కంటే ఇతరుడు నాకు మిక్కిలి ప్రియుడు కలగబోడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలోనూ ఈ భగవద్గీతను జనులకు ఉపదేశించు వాని కన్నా శ్రేష్ఠుడు నాకు మరొకడు ఉండుట లేదు, ఉండపోడు అని శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా చెప్పినారు. అందుకని సంస్కృత శ్లోకాలను యథాతథంగా పఠించి ఆ తర్వాత అర్థాలను కూడా క్లుప్తంగా ఆయన ఆ పదాలకు అర్థము ఏమాత్రము మారకుండా దోషరహితంగా ఉచ్చరించి అందరికీ అవగాహన అయ్యేలాగా చూడాలి. అది భారతీయులందరి కర్తవ్యము. స్త్రీ శూద్రులకు గ్రంథ అధ్యయనము అర్హత కలదా లేదని పూర్వకాలంలో ఆంక్షలు పెట్టేవారు. ఏమని? స్త్రీలు చదవకూడదు, శూద్రులు చదవకూడదు, ఏది సంస్కృత భాషను అభ్యసించకూడదు, సంస్కృత పఠన గ్రంథాలను అభ్యసించకూడదు అని ఒక కాలంలో ఆంక్షలు పెట్టేవారు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ పీష్యు పాపయోనయః శ్రియో వైశ్యాస్తదా శూద్రేస్తేపి యాంతి పరాం గతిం.
అని పెట్టినప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు, ఓ పార్థ, నన్ను ఆశ్రయించి పాప జన్మము కలవారు ఎవ్వరైనా ఉండిన వారును, స్త్రీలైన వైశ్యులైన శూద్రులైన పాప విముక్తులై ఉత్తమగతి యొక్క మోక్షమును పొందుచున్నారు. అట్లా ఉండేటప్పుడు తక్కిన బ్రాహ్మణ క్షత్రియుల గురించి వేరే చెప్పవలన, వాళ్ళు నిత్య అనుష్ఠానం చేసేవారు కదా అని భగవంతుడు భగవద్గీతను అర్జునునికి ఉపదేశించిన సందర్భం అది. మరియు నరనారాయణాంశ సంభూతులకు శ్రీకృష్ణార్జునుల సంవాదంలో ఈ జ్ఞాన ఉపదేశమును భూలోకంలో ధృతరాష్ట్రుని కొరకు సంజయుడు ఉపదేశించినాడు. సంజయుడు సూతవంశ ఉద్భవుడని మహాభారతములో అనేక స్థలంలో చెప్పబడినది కదా. సూతవంశీయులు శూద్ర జాతికి చెందిన వారిని కదా లోక ప్రసిద్ధము. దీనిని బట్టి శూద్రులు చదవవచ్చినా చదవించకూడదా అనే సందేహము ఉండదు. ఎందుకంటే చెప్పినవాడు సూతుడు. ఎవరికి? ధృతరాష్ట్రునికి. ధృతరాష్ట్రునికి సంజయునికి జరిగిన సంవాదమే కదా భగవద్గీత. ఇక స్త్రీల విషయం గురించి వస్తే, ప్రారబ్ధ కర్మ అనుభవించి సంసార దుఃఖమును తప్పించోడు జీవకోట్లకు భగవంతుని యొడ అనన్య భక్తి ఎట్లు కలుగుతుంది, పాప విమోచన ఎట్లగును, మోక్షము ఎట్లు సిద్ధించునని విష్ణు భగవంతుని ఎడ అనన్య భక్తి ఎట్లు కలుగును, పాప విమోచనం ఎట్లు అగును, మోక్షము ఎట్లు సిద్ధించునని శ్రీ మహావిష్ణు భగవానుని సాక్షాత్ భూదేవియే ప్రశ్నించింది. ఇది మనం భగవద్గీత మహత్యంలో తెలుసుకుంటాం. ఆ సమయంలో ఆ భూదేవి అడిగిన ప్రశ్నకు భూదేవి కొరకు ప్రారబ్ధమును అనుభవించుచు పాప పంకములో మునిగిన జీవులకు భగవద్గీత పారాయణమే పాప విమోచనం కొరకును ముఖ్య సాధనమని విష్ణు భగవానుడు భూదేవితో చెప్పినాడు. ఈ విధముగా విచారిస్తే గీత ప్రతి సోదరీమణులకు నారీమణులకు ప్రతి ఒక్కరికి సొమ్ము అని స్పష్టముగా తెలియచున్నది. దీనివలన ఎవరైనాను కూడా భగవద్గీతను శ్రద్ధాశక్తులతో చదవవచ్చు, పారాయణం చేయవచ్చు, పఠించవచ్చు, ప్రతి ఒక్కరికి బోధించవచ్చు అని ఎవరికైనా ఈ భగవద్గీత సారాంశమును తెలియజేయచ్చు అనే అంశాన్ని మనము భగవద్గీత మహత్యం గురించి తెలుసుకున్నాము. గీతా మహత్యంలో భగవద్గీత మహత్యములు చెప్పిన శ్లోకాన్ని చూద్దాం. దరోవాచ భగవన్ పరమేశ నా భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరస్తః సదా సా ముక్తః సా సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. ఇందాక చెప్పాం, భూదేవి మహావిష్ణువు ప్రార్థించింది. మొట్టమొదట భగవద్గీత మహత్యముల శ్లోకము, మొదటి శ్లోకము ఇవే. భూదేవి మహావిష్ణువును ప్రార్థించినారంట. ఏమని? పాప విమోచనం ఎట్లా కలుగుతుంది, అనన్య భక్తి ఎట్లా కలుగుతుంది, భగవంతుని పట్ల మోక్షమంటే ఎట్లా సిద్ధిస్తుంది ఆడవాళ్లకు అని అడిగినప్పుడు, వారు ప్రారబ్ధమును అనుభవించుచు పాపముఖంలో మునిగిపోతే జీవులకు భగవద్గీత పారాయణమే ఉత్తమోత్తము, దానివలన సద్గతులు కలుగుతాయి అని మహావిష్ణువు భూదేవితో చెప్పడంతో స్త్రీలు కూడా చక్కగా చదువుకోవచ్చు అని పూర్వకాలంలో అడ్డు పెట్టినారు కదండి, చదవకూడదు స్త్రీలు అన్న దానికి ఈ మాటతో, భగవంతుడు చెప్పిన ఈ మాటతో ఆ మూఢ విశ్వాసం కూడా తొలగిపోయింది. హరి ఓం తత్సత్.